వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అనంతపురంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో యోగాంధ్ర పేరుతో భారీ యోగాసనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తో పాటు జిల్లా కలెక్టర్ ఆనంద్, జిల్లా ఎస్పీ జగదీష్ పాల్గొన్నారు. మరోవైపు ప్రజలు, విద్యార్థులు, అధికారులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో మైదానం కిక్కిరిసిపోయింది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలోనూ యోగా ఒక భాగమయ్యేలాగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. యోగా అనేది కేవలం ఒక్క రోజుకే పరిమితమయ్యే అవగాహన కార్యక్రమం కాదని, ప్రతి ఒక్కరూ దీనిని తమ నిత్య జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలంటూ పిలుపునిచ్చారు. గారు ఈ యోగా కార్యక్రమాన్ని ఒక క్రీడా దీనిలోకి తీసుకొచ్చే రోజు ప్రతి ఇంట్లోనూ యోగాని భాగం చేశారు. ముఖ్యంగా ఈ యోగా చేయడం వల్ల అనేకమైనటువంటి మానసిక సమస్యలు అయితేమి, అలాగే ఫిజికల్ సమస్యలు అయితేమి, ఇవన్నీ ఇబ్బంది లేకోకుండా అంటే ఇవన్నీ పోయే విధంగా ఈ యోగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దీనికి 2 ఏళ్ల కిందట గౌరవ ప్రధానమంత్రి విశాఖపట్నంలో దాదాపు 5 లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని మనం విశాఖపట్నంలో పెట్టి అవేర్నెస్ కల్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ ప్రతి ఇంట్లోనూ యోగా భాగస్వామ్యం అయింది. ఇదంతా కేవలం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చలవ, అలాగే మన యువ నాయకుడు నారా లోకేష్ గారి చలవ అని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరూ యోగాలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, అనంతపురంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపురం జిల్లా కేంద్రంలో, అదేవిధంగానే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యోగా ఆంధ్ర కార్యక్రమంతో పాటు ప్రతి ఒక్కరూ యోగాలో భాగస్వాములు కావాలనేటువంటి విధంగా కూడా గత కొద్ది రోజులుగా ఇస్తున్నటువంటి సూచనలు, అదే విధంగానే వివిధ ప్రాంతాల్లో ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసి వారికి శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అనంతపురం నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రధానంగా యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తో పాటు అదేవిధంగానే జిల్లా ఎస్పీ జగదీష్, అదే విధంగానే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తో పాటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, అదే విధంగానే ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రధానంగా విద్య, వైద్య రంగాలకు సంబంధించినటువంటి విద్యార్థులు, అదే విధంగానే ఉద్యోగులు కూడా దీంట్లో పాల్గొన్నారు. ప్రధానంగా యోగా నిర్వహించడం వల్ల ప్రతి ఒక్కరూ శారీరక, అదే విధంగానే మానసిక రుగ్మతలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ కూడా యోగా అనేటువంటిది దూరం చేస్తుంది అనేటువంటి విధంగా కూడా ఈ అధికారులు, అదే విధంగానే యోగా శిక్షకులు కూడా గత కొద్ది రోజులుగా యోగాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనేటువంటి విధంగా చెప్తూ శిక్షణ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే మొత్తం ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్కరూ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటి సంకల్పంతో సూచనలు చేశారు. ఈ రోజు అత్యంత ఘనంగా అనంతపురంలో జరిగింది. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో సందేశం ఇచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ యోగాని అలవాటు చేసుకోవాలి. యోగా అనేటువంటిది మానసిక, అదేవిధంగానే శారీరక సమస్యలకు కూడా పూర్తిగా ఉపశమనం కలిగిస్తుంది. అదేవిధంగానే ఎంతో మంది ప్రస్తుతం ఉన్నటువంటి జీవన ప్రమాదాల నేపథ్యంలో వివిధ రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. మానసికంగా కానీ, ఆరోగ్యకరంగా కానీ వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని అలవర్చుకోవడం వల్ల వీటన్నింటికి కూడా దూరం చేస్తుంది. అదేవిధంగా ప్రశాంతమైనటువంటి విధంగా మన మనస్సును కూడా ఉంచుకోవాలనేటువంటి విధంగా కూడా జిల్లా కలెక్టర్, అదేవిధంగానే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కూడా సందేశాలు ఇచ్చారు. ఏదేమైనప్పటికీ భారీ స్థాయిలో జరిగినటువంటి కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు, అదేవిధంగానే వైద్యాధికారులు, ఆయుష్కు సంబంధించినటువంటి వైద్యాధికారులు, అదేవిధంగానే ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థులను కూడా దీనిలో భాగస్వాములు చేశారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున పలు ప్రాంతాల్లో జిల్లా వ్యాప్తంగా ఈ యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. సత్యసాయి జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్, అదేవిధంగానే ఎస్పీ, ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా యోగాంధ్ర అనేటువంటిది ఒక పెద్ద ఎత్తున చేపట్టారనేటువంటి విధంగా కూడా చెప్పవచ్చు. రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రసూల్.
ఇక యోగా ప్రతి సంవత్సరం భారత్ లో దీన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని. అసలు భారత్ అంటే విదేశాల్లో ఉన్నటువంటి వారికి మొదటిగా గుర్తొచ్చేటువంటిది యోగాగా మనం చెప్పుకోవచ్చు. ఒక హ్యూమన్ బాడీ సైన్స్ ఎంతో జ్ఞానం ఉన్నటువంటిది ఇది యోగా అనేది. ఇది చేస్తే కనుక రోజు ఆరోగ్య సమస్యలు కానీ ఇవేమీ రాకుండా, అదేవిధంగా ముసలి వాళ్ళు అయినా కానీ బాడీ అనేది ఫ్లెక్సిబుల్ గా ఉంటూ కూడా ఎవరికి వారు వాళ్ళ పనులు చేసుకుంటూ కూడా ఇంకా దీర్ఘకాలిక రోగాలను కూడా నయం చేసుకోవచ్చు యోగాతో. ఇక ఈ వేడుకల కోసం గత నెల రోజులుగా గ్రామీణ స్థాయి నుంచి మండల మరియు జిల్లా స్థాయి వరకు ప్రజలందరికీ యోగా ఆసనాల మీద విస్తృతంగా అవగాహన కల్పించినట్లుగా కూడా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగా ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం కలుగుతున్నటువంటి విషయాలని ప్రజల్లోకి తీసుకొని వెళ్లటమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో యోగా ఆంధ్ర కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల ఆరోగ్యాలను, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలంటూ కృషి చేయమంటూ కూడా తెలపడం జరిగింది. మండల స్థాయి అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా కాంపిటీషన్ కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో నుంచి ఎవరైతే విన్నర్స్ అయిన వాళ్ళకి సుమారుగా 50 మంది దాకా వాళ్ళకి ఈ రోజు సమ్మానాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్ కి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి, అదే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిన లాస్ట్ ఒక నెల నుంచి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క సిబ్బందులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం అనేది అవేర్నెస్ కోసం మనం ఒక నెల ప్రయత్నం చేస్తున్నాము. ఈ యొక్క అవేర్నెస్ ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం ఇంకా రాబోయే కాలంలో కూడా కంటిన్యూ చేస్తారని కోరుతున్నాను. నెమ్మదిగా తలను పైకి స్వేస్తూ ఎడం వైపు శ్వాస తీస్తూ కుడి వైపు నుంచి పైకి శ్వాస వదిలేస్తూ ఎడమ వైపు నుంచి క్రిందకు. ఇంకా భుజాలకు సమాంతరంగా 4